ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏదైతే ఆ ఫార్ములా ఈ రేస్లో ఏసీబీ కేసు నమోదు చేసిందో ఈ కేసులో కేటీఆర్కు కాస్త ఊరట లభించిందని చెప్పాలి. ఎందుకంటే ఈ నెలాఖరు వరకు అరెస్ట్ చేయొద్దు కేటీఆర్ను అని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. ఈ 30 వరకు, డిసెంబర్ 30 వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని చెప్పింది. అట్లాగే 27న మరొకసారి ఏదైతే ఇవాళ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ ఉందో, ఇవాళ లంచ్ మోషన్గా దాఖలు చేసిన దాన్ని, ఆ క్వాష్ పిటిషన్ మీద ఈ నెల 27న మళ్ళీ వాదనలు వింటామని చెప్పింది. ఈ క్వాష్ పిటిషన్కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా నోటీస్ ఇచ్చింది. సో దీని మీద రిప్లై ఇవ్వాలి, మీరు కౌంటర్గా దాఖలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి చెప్పింది. అయితే దీనికి ముందు చాలా సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి హైకోర్టులో. చాలా డీటెయిల్డ్గా ఇటు కేటీఆర్ తరపున సుందరం అనే ఒక సీనియర్ న్యాయవాది వాదించారు. అట్లాగే ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఇందులో చాలా డీటెయిల్డ్గా జడ్జి వాదనలు విన్నారు. చాలా డీటెయిల్గా కూడా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత మేబీ ఆయన కూడా భావించినట్టున్నారు ఇందులో ఎక్కడ కూడా లబ్ధి చేకూరినట్టు, కేటీఆర్కు లబ్ధి చేకూరినట్టు, కేటీఆర్కి లాభం జరిగినట్టు ఎక్కడ కూడా లేదని తెలుస్తూ ఉంది. సో అందుకనే ఆయన 30th వరకు రిలీఫ్ ఇచ్చినట్టుంది. ఎందుకంటే వీళ్ళకు లంచ్ మోషన్గా వేసారు పిటిషన్. సో దాన్ని క్వాష్ చేయాలా వద్దా పిటిషన్ అనే దాని మీద వాదనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు మధ్యంతరంగా తాత్కాలికంగా ఉపశమనం కింద 30th వరకు దానికి సమయం ఇచ్చారు. సో ఇప్పుడు మేజర్గా ఆ వాదనలు జరిగిన సమయంలో సుందరం ఎవరైతే కేటీఆర్ తరపు లాయర్ ఉన్నారో ఆయన క్లియర్గా కోర్టుకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో ఎక్కడ కూడా అవకతవకలు లేవు, క్రిమినల్ కాన్స్పిరసీ లేదు, క్రిమినల్ చర్యలు లేవు, డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కూడా లేదు, కేటీఆర్ ఎట్లాంటి లబ్ధి పొందలేదు, అంతా కూడా చట్ట ప్రకారం జరిగిపోయింది. కేవలం ఎలక్షన్ టైంలో బదిలీ చేశారన్న వాదనలు కూడా వీళ్ళు వినిపిస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి. సో ఎలక్షన్ టైంలో బదిలీ చేయడానికి కూడా గతంలో జరిగినటువంటి అగ్రిమెంట్, అది కొత్త అగ్రిమెంట్ కాదు. ఇప్పటికే 2023లోనే 23 ప్రారంభంలోనే అగ్రిమెంట్ జరిగింది. 2023 దాంట్లో అది వాదనలు కూడా రేస్ కూడా నిర్వహణ జరిగింది. సో కాబట్టి అందులో ప్రత్యేకించి చర్యలు తీసుకోవడానికి ఏమి లేదు, ఆ నిధుల బదలాయింపు అంతా కూడా చట్ట ప్రకారమే జరిగిందని చెప్పేసి కోర్టు కూడా భావించినట్టుగా కనిపిస్తూ ఉన్నది. సుందరం కూడా ఎవరైతే కేటీఆర్ లాయర్ ఉన్నారో ఆయన ఇదే అంశాలను అక్కడ కోర్టు ముందు పెట్టారు. ఇందులో ఎక్కడ కూడా క్రిమినల్ కాన్స్పిరసీ లేదు, కుట్ర లేదు. కాబట్టి దీనిలో గతంలో జరిగినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు కూడా దీని ఈ అంశాలను ఆయన కొన్ని జడ్జిమెంట్లను ఇందులో కోర్టు చేసిరు. ఎక్కడ కూడా ఏసీబీ దాఖలు ఏవైతే ఆ పిటిషన్ సెక్షన్లు పెట్టిరో ఆ సెక్షన్లు ఏవి కూడా 13A/13(1)A ఇట్లాంటి కేసులు సెక్షన్ ఏది కూడా అట్లాగే ఇదైతే వీళ్ళు 13A/A కేసు పెట్టిరు. సో ఈ సెక్షన్ ఎక్కడ కూడా అప్లికేబుల్ కాదు. ఇదంతా కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా డిఫేమ్ చేయడానికి పెట్టిన కేసు అని చెప్పి వాదించిర్రు కేటీఆర్ తరపు న్యాయవాది. ఈయన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అట్లాగే మాజీ మంత్రిగా కూడా పనిచేసిర్రు. అట్లాగే ఇప్పుడు ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. ఆ పార్టీని డిఫేమ్ చేయడానికి అధికార పక్షం చేస్తున్నటువంటి ఒక కుట్ర అని చెప్పేసి ఆయన దీన్ని అభివర్ణించారు. సో ఇవన్నీ కూడా కోర్టు వివరించారు. ఎక్కడ కూడా ఇది అక్రమ లావాదేవీ కింద రాదు, కేవలం ఎలక్షన్ టైంలో చేసిందని ఒకసారి ఈయన ప్రాపర్ అనుమతులు లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా, ఇట్లాంటివి లేకుండా డబ్బులు బదలాయించారు. అది కూడా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరిగింది. అంతర్జాతీయ సంస్థకి వీళ్ళు డైరెక్ట్గా సంస్థ నుండి, అంటే జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, మున్సిపల్ శాఖ నుంచి డబ్బులు పంపించేసారు. హెచ్ఎండిఏ నుంచి డబ్బులు వెళ్ళినాయి. సో ఇది మున్సిపల్ శాఖ కింద వస్తుంది. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి డబ్బులు పంపించేసారు ఒక అంతర్జాతీయ సంస్థకి ప్రాపర్ అనుమతులు లేకుండా అని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా అక్కడ కోర్టులో వివరించారు. ఎక్కడ కూడా ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ లేదు, ఎక్కడ కూడా ఎవరికి లబ్ధి జరిగిన పరిస్థితి లేదు. కానీ కేవలం ఒక కుట్రపూరితంగా ఇదంతా కూడా కేసుని కుక్డప్ చేస్తూ ఉన్నారు. అంటే కేసును వండుతూ ఉన్నారు, వీళ్ళు వండి అది చేస్తూ ఉన్నారు. 14 నెలలు అవుతా ఉన్నది కొత్త గవర్నమెంట్ వచ్చి. 14 నెలలో ఎప్పుడు కూడా ఎంక్వైరీ చేసినట్టుగా లేదు, ఎంక్వైరీ జరగలేదు. కేవలం 18వ తారీఖు నాడు దానకిషోర్ ఎవరైతే ఇప్పుడు మున్సిపల్ శాఖ కమిషనర్గా ఉన్నారో ఆయన సెక్రటరీ ఉన్నారు, కార్యదర్శి ఉన్నారు. ఆ కార్యదర్శి 18వ తారీఖు నాడు ఏసీబీకి ఫిర్యాదు చేస్తారు. 19వ తారీఖు నాడు కేసు ఫైల్ అవుతుంది. ఇవన్నీ కూడా ఒక క్విక్ యాక్సెస్ లాంటి ఒక అకస్మాత్తు చర్యలాగా వీళ్ళు వెంట చేసేసుకపోవడం. దానికి ముందు 14 నెలలుగా ఎక్కడ కూడా ఎట్లాంటి కార్యాచరణ లేదు,
ఎక్కడ కూడా ఎంక్వైరీ జరిగినట్లేదు. ఒకవేళ నిజంగానే నిధుల బదలాయింపులో అక్రమాలు జరిగినట్టుగా తెలిస్తే ప్రభుత్వానికి సమాచారం ఉంటే ఏదైనా శాఖాపరమైన ఎంక్వైరీలు చేయాలి. ఇందులో ఎక్కడ ఏం జరిగింది, నిధులు ఎటు నుంచి ఎటు వెళ్ళినాయి, ఎక్కడ బదలాయింపు జరిగింది, ఎక్కడ అక్రమాలు జరిగినాయి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరగాలి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి కూడా దీని మీద అలిగేషన్ చేస్తూ ఉన్నది ఫార్ములా ఈ రేస్ మీద. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూడా వాళ్ళ ఉద్దేశంతో ఉండి వచ్చి రాగానే ఈ రేస్ను రద్దు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ప్రకటించిన పరిస్థితి. సో ఈ అంశాలన్నీ కూడా వీళ్ళు కోర్టుకు వివరించారు. ఎక్కడ కూడా ఇందులో అక్రమాలు జరిగినట్టుగా లేదు అని చెప్పారు. సో ఈ సందర్భంగా జడ్జి కూడా ఒక క్వశ్చన్ అడిగారు. ఎవరైతే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని ఆయన అడిగారు, సంతకం తప్ప, కేటీఆర్ సంతకం తప్ప ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఇందులో, ఇతర ఆధారాలు, కేవలం అదొకటైనా మీరు చెప్తున్నటువంటి ఆధారం ఈ కేసులో, అంటే కేటీఆర్ని A1గా చేర్చారు మీరు ఈ కేసులో, కాబట్టి ఓన్లీ ఆయన సంతకమే మీకు ప్రామాణికమా, ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయని అడిగారు వాళ్ళు. సో దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. అగ్రిమెంట్లో ఇది ఉంది అది ఉంది అన్నారు. లాస్ట్కి ఆయన అగ్రిమెంట్ అడిగి జడ్జి అగ్రిమెంట్ అడిగారు. అడిగితే అగ్రిమెంట్ కాపీ కూడా మా దగ్గర ఇప్పుడు లేదు, ఇది లంచ్ మోషన్ కాబట్టి మేము హడావిడిగా కోర్టుకు వచ్చినాం, తర్వాత సబ్మిట్ చేస్తాం, మాకు కొంత టైం కావాలని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున వాదించినటువంటి అడ్వకేట్ జనరల్ చెప్పారు. సో ఇట్లా మధ్యాహ్నం నుంచి కూడా చాలా సుదీర్ఘంగా దీని మీద వాదనలు జరిగినాయి. సో వీళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు పెట్టిన సెక్షన్లు ఏవి కూడా దీని కిందకి రావు, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి అన్ని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. నిన్న కేటీఆర్ కూడా కొన్ని చూపించారు. ఆ ఈమెయిల్ సంబంధించినవి 2 దఫాలుగా 2 ఇన్స్టాల్మెంట్ల అమౌంట్ చేరింది సంస్థకి, 3వ ఇన్స్టాల్మెంట్ కడిగితే రేసు జరిగేది అని చెప్పి. సో దానికి సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్లు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు కోర్టుకి ప్రొడ్యూస్ చేసిరు, కోర్టుకి చూపించారు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కేటీఆర్కి రిలీఫ్ ఇచ్చింది. 30 days వరకు ఈ నెల 30 వరకు ఎట్లాంటి అరెస్ట్ కానీ అట్లాంటివి ఉండొద్దు అని చెప్పి కోర్టు ఆదేశించింది. అట్లాగే పిటిషన్ను క్వాజ్ చేయాలా లేదా అనే దాని మీద 27న మరొకసారి వాదనలు వినబోతోంది. అయితే ఒకవేళ క్వాజ్ చేసే అవకాశం లేదు, నిజంగానే ఇందులో బలమైన ఆధారాలు ఉన్నాయనుకున్నప్పుడు ఇవాళనే కోర్టు ఏదో ఒక నిర్ణయం చెప్పేది. ఏది ఇవాళకి క్లోజ్ చేసేసి జస్ట్ 30th వరకు టైం ఇచ్చి వదిలిపెట్టాల్సింది. కానీ అట్లా కాకుండా 27 నాడు మరొకసారి క్వాష్ పిటిషన్ మీద వాదనలు వింటామని చెప్పింది. 30th వరకు కూడా ఆయనకు రిలీఫ్ ఇచ్చింది, ఎట్లాంటి అరెస్టులు అట్లాంటివి చేయొద్దు అని చెప్పి. ఇంకొక వైపు ఏమో ఇక్కడ అసలు ఎట్లాంటి ఆధారాలు లేవు, అంత అక్రమం అని చెప్పి ఇక్కడ జరుగుతూ ఉంటే, ఇంకోవైపు ఈడీ అని చెప్పి లీకులు ఇస్తూ ఉన్నారు. ఈడీ వస్తూ ఉన్నది కేసులోకి, ఈడీ ఎంటర్ అవుతూ ఉన్నదని చెప్పేసి కూడా లీకులు వస్తూ ఉన్నాయి. సో ఇప్పటివరకు ఈడీ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ లేదు, బట్ ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది ఉదయం నుంచి ఈడీ వస్తుంది అని చెప్పి. కానీ ఇక్కడ మనీ లాండరింగ్ లేదు, అఫీషియల్గా ఇద్దరి మధ్యలో మెయిల్ కన్వర్జేషన్స్ ఉన్నాయి. హెచ్ఎండిఏకును సంస్థ, ఈ ఫార్ములాకి సంబంధించినటువంటి సంస్థ మధ్యలో అధికారిక మెయిల్ కన్వర్జేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ మనీ లాండరింగ్ ఇట్లాంటి ఇష్యూనే లేదు కాబట్టి ఇక్కడ ఏసీబీ కేసే క్వాష్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇందులో దానిలో రద్దు చేసే పిటిషన్ని రద్దు చేయాలని ఏదైతే కేటీఆర్ పిటిషన్ వేసిర్రో దాని మీద కూడా వీళ్ళు క్వాష్ మీద ఈ నెల 27న మరొకసారి వాదనలు వినే అవకాశం. దీనికి సంబంధించి అడ్వకేట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అడ్వకేట్తో ఒకసారి ఏం జరిగింది కోర్టులో, ఇవాళ ఏం వాదనలు జరిగినాయి, న్యాయమూర్తి ఏం అడిగిర్రు, వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళేం చెప్పారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, లైవ్లో ఒకసారి కోర్టులో ఏం జరిగినాయి వాదనలు కొంచెం చెప్తారా మాకు, డీటెయిల్స్ అవి వాళ్ళ కేసుకు సంబంధించి ఏదైతే క్వాష్ పిటిషన్ మీద జరిగిందో దానికి సంబంధించి. కేటీఆర్ గారి మీద, అరవింద్ గారి మీద అయిన ఎఫ్ఐఆర్ గురించి ఈరోజు క్వాష్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. సెక్షన్ 182 సిఆర్పిసి ప్రకారం ఫైల్ చేయడం, దాన్ని క్వాష్ చేయమని సుందరం గారు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అయితే ఇందులో క్లియర్ గా మనం మా లీగల్ టీమ్ కూడా డిస్కస్ చేసింది ఏంటంటే, 19th రోజు ఎఫ్ఐఆర్ అయితే ఇమీడియట్ గా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇవ్వమని, స్టే ఇస్తూ ఫర్దర్ ప్రొసీడింగ్స్ లో స్టే ఇవ్వమని చెప్పి మనం హైకోర్టులో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇందులో ఎఫ్ఐఆర్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ 13 అనేది అట్రాక్ట్ కాదు, ఇంగ్రీడియంట్స్ కూడా ప్రాపర్ గా లేవు. కాబట్టి ఇందులో క్వాష్ చేయడానికి 100% డాక్యుమెంట్, అంటే మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ సరిపోతాయి. కన్సెంట్ ఎవరైతే
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారో దాంట్లో ప్రాపర్ ఎవిడెన్స్ లేదు. ఇంకోటి 1 year డిలే ఉంది ఇందులో. అవును. నిజంగా కరప్షన్ అయినప్పుడు ఇమీడియట్ గా 1 day 2 days 3 days అట్లీస్ట్ 1 month లో అన్నా ఫైల్ చేయాలి. 1 day డిలే తర్వాత వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడము, ఆ కంప్లైంట్ గవర్నర్ కు పంపించడము, గవర్నర్ పంపిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం, అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండానే. ఇక నిజంగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరెవరు ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేయాలి, నిజంగా బ్యాంకు చేయాలి, ఏ బ్యాంక్ అయితే వీళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారో ఆ బ్యాంకు చేయాలి. అదేవిధంగా ఇందులో ఎంఓయూలో ఎవరెవరైతే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఫార్మర్ రేస్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఎంఓయూలో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి అందరి దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, కొందరి నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే కొత్తగా బిఎన్ఎస్ఎస్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా క్లియర్ గా చెప్తుంది 14 రోజుల ఇన్వెస్టిగేషన్ పీరియడ్ అనేది క్లియర్ ఉంది అక్కడ. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బేసింగ్ ఆన్ ద విట్నెస్ స్టేట్మెంట్ వీళ్ళు ఎవరైనా విక్టిమ్స్ ఉన్నారా, నిజంగా ఎవరు విక్టిమ్, ఇక్కడ గవర్నమెంట్ విక్టిమా, అంటే మనం గవర్నమెంట్ లాస్ అయింది అంటే ఎక్కడ లాస్ అయింది, ఏ విధంగా లాస్ అయింది, కరప్షన్ ఎక్కడ జరిగింది, ఎవరు నష్టం ఎవరికి ఇచ్చారు అనేది ఎక్కడ కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ వాళ్ళు కలెక్ట్ చేయలేదు, ప్రొడ్యూస్ చేయలేదు. ప్రొడ్యూస్ చేయకుండానే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఒక ఎంఓయూ బేస్ చేసుకొని అగ్రిమెంట్ లో హెచ్ఎండిఏ అఫీషియల్ గా హెచ్ఎండిఏ ఈవెంట్ ఆర్గనైజేషన్ తోటి అగ్రిమెంట్ కుదుర్చుకున్న ఒక ఈవెంట్ అంటే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన ఈవెంట్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదనే కోణంలోనే ఈ రోజు నా హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగేది. కోర్టు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తూ నాట్ టు అరెస్ట్ 30th వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లా ఒకటే రోజులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 18th రోజు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ వెళ్తుంది, 19th రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోతుంది, ఆ నెక్స్ట్ అరెస్ట్ అంటూ అంత సినిమా నడుస్తూ ఉన్నదా? అంటే ఇట్లా లీగల్గా ప్రాసెస్ ఇట్లా జరుగుతుందా అసలు? అంటే ఇప్పుడు జనరల్ గా మీరు మంచి క్వశ్చన్ ప్రభాకర్, ఇక్కడ ఇలాంటిది లీగల్ గా చేయకూడదు. అంటే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కూడా ఒప్పుకోదానికి. ఈవెన్ ఈ మన ఏసీబీకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన కొన్ని స్పెషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఈడీ అధికారులకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మినిమం దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇప్పుడు మనం రీసెంట్ గా మనం చూసాం లగచర్ల కేసులో పత్తా నరేందర్ మాజీ ఎమ్మెల్యే కొడంగల్ ఎమ్మెల్యే గారిని ఎలాంటి కనీసం ఇమీడియట్ గా నోటీస్ ఇవ్వకుండా, ఆయన మీద ఎఫ్ఐఆర్ లేకుండా, ఆయన మీద కంప్లైంట్ ఎవరు ఇవ్వకుండా కానీ ఇమీడియట్ గా పొలిటికల్ ఎజెండా తోటి పొలిటికల్ వెండెక్ట్ తోటి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఇక్కడ కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా తను కరప్షన్ చేయలేదు. హైదరాబాద్ ఇమేజ్ ని పెట్టడానికి ఈ ఫార్ములా ఈ రేస్ అంటే వరల్డ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థలతో నేను చాలా ఇబ్బందులు పడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎక్కడ కరప్షన్ చేయలేదు. కానీ ఇది ఒకవేళ ఎఫ్ఐఆర్ అయితే దీన్ని అంటే చేయని తప్పుకు అరెస్ట్ చేయడం అనేది రాంగ్ అనే కోణంలో ఈ రోజు తన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తూ నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేవి అక్రమం అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, అడ్వకేట్ జనరల్ కూడా అదే వాదించినట్టున్నారు ఇవాళ. అవునండి. సో అంటే అవి ఎంతవరకు వాస్తవం, అందులో ఏం చూడొచ్చు? అంటే ఇక్కడ సుదర్శన్ రెడ్డి ఏజీ గారు క్లియర్ గా వాదిస్తున్నారు. అంటే ఇక్కడ కరప్షన్ జరిగింది, కొంత అమౌంట్ కూడా ఇప్పుడు 54 కోట్లు, అంటే ఈ 54 కోట్ల మీద నడుస్తుంది. 54 కోట్లు అనేది కరప్షన్ అనడానికి ఎక్కడ ఆధారం ఉంది? నిజంగా ఆ 50 crore కోర్స్ ఎంఓయూ చేసిన తర్వాతనే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది వేరే కరెన్సీలో బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియన్ కరెన్సీని బయట కరెన్సీకి మార్పిడి చేస్తూ బ్యాంకులో చేసే ట్రాన్సాక్షన్ అది కేటీఆర్ కావచ్చు, అరవింద్ కావచ్చు, ఈవెన్ గవర్నమెంట్ కావచ్చు, సంబంధం ఉండదు. అది ఎంఓయూ కుదుర్చుకున్న అమౌంట్ వాళ్ళకి పే చేయాలి కాబట్టి వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి స్పోర్ట్స్ ని కండక్ట్ చేస్తారు కాబట్టి అది పే చేయడం జరిగింది. అది లీగల్ గా జరిగింది, ఆర్బీఐ రూల్స్ కి ఫాలో అవుతూనే జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా కరప్షన్ అనే వాళ్ళు చెప్పినట్టు కరప్షన్ చేసింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు. కాబట్టి ఈ రోజు నాట్ అరెస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా ఫర్దర్గా ఏం జరిగే అవకాశం? నెక్స్ట్ 27th హీరింగ్ ఉంది కదా, ఆ రోజు ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కౌంటర్ అడిగిర్రా ఇవాళ? వాళ్ళు ఏం చెప్పింది కోర్టు వాళ్ళు? అది ఇక్కడ గవర్నమెంట్ ని జడ్జి గారు గవర్నమెంట్ కౌంటర్ 27th రోజు ఫైల్ చేయమనడం జరిగింది. నిజంగా వాళ్ళు కౌంటర్ వేసేటప్పుడు నిజంగా మన డాక్యుమెంట్స్ పెడతారా, కరప్షన్ జరిగినట్టు ఏమైనా ఆధారాలు పెడతారా, అంటే గవర్నర్ ఎందుకోసం ఆమోదించిండు దాన్ని, లేదంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు? ఇప్పుడు దాంట్లో కేటీఆర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ మీరు సపోర్ట్ చేయండి అని. కేటీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా ఆ కన్సెంట్ ఏసీబీ అధికారులకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నిజంగా తను కరప్షన్ చేయలేదు అనడానికి కూడా ఆధారాలు కేటీఆర్ గారి దగ్గర క్లియర్ గా ఉన్నవి. అది బేస్ చేసుకొని చెప్పి వాళ్ళు ఆ బేస్ చేసుకొని ఈ కేటీఆర్ గారు ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని, అదేవిధంగా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు పెట్టిన ఆ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని నిజంగా ఏ రకమైన జెన్యున్ గా
ఇద్దరు డాక్యుమెంట్స్ ని స్క్రూటినీ చేసి అవసరం పడితే ఎఫ్ఎస్ఎల్ కు పంపించి నిజంగా కరప్షన్ జరిగిందా, ఇల్లీగల్ గా జరిగిందా, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఆఫీసర్స్ యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకొని ఇవన్నీ కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కౌంటర్ లో క్లియర్ గా హైకోర్టు అది హైకోర్టు కూడా డాక్యుమెంట్ అనేది ప్రాపర్ గా ఉందా, ఎవిడెన్స్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా క్లియర్ గా డిసిషన్ తీసుకొని మాత్రమే ఆ స్టే ను పొడిగించాలా లేదంటే స్టే ను నాట్ అరెస్ట్ ని పొడిగించాలా, స్టే ఇవ్వాలా వద్దా అనేది కోర్టు డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది లక్ష్మణ్ గారు చెప్తున్న ప్రకారం ఎక్కడ కూడా అందులో అవినీతి జరిగిందనడానికి ఆధారాలు లేవు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్లు కూడా కేటీఆర్ దగ్గర ఉన్నాయి. కంపెనీతో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించి కావచ్చు, కమ్యూనికేషన్, ఈవెంట్ నిర్వహణకు సంబంధించి అన్నీ కూడా ఈమెయిల్స్ రూపంలోనే జరిగినాయి. ఏవైతే ఈమెయిల్స్ సంబంధించి నేను ఆయన ప్రెస్ మీట్లో కూడా చూపించారు. సో వాటికి అన్నిటికి కూడా ఆధారాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మేము ఏసీబీ కూడా సమర్పిస్తాము. విచారణకు సహకరించాలని కేటీఆర్ కూడా చెప్పారు కాబట్టి మేము అవన్నీ కూడా ఏసీబీకి సమర్పిస్తాం. సో ఇవన్నీ కూడా ఫైనల్గా 27th రోజు వాళ్ళు కోర్టులో ఏం కౌంటర్ వేస్తుంది ప్రభుత్వం, అవినీతి జరిగిందనడానికి వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే పిటిషన్ క్వాష్ చేయాలి కాబట్టి, అంటే క్వాష్ కోసం వీళ్ళు వేసిరు కాబట్టి వాళ్ళు ఆధారాలు పర్ఫెక్ట్గా చూపిస్తేనే పిటిషన్ ఫర్దర్గా మూవ్ అవుతుంది. లేదు అంటే ఏదైతే కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, నిన్న చూపించినటువంటి ఆధారాలని అవన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తే కోర్టు ఒకవేళ వాటితో ఏకీభవించి నిజంగా ఆ డాక్యుమెంట్స్ ప్రకారం ఎక్కడ కూడా అవినీతి జరిగినట్టు కోర్టు భావించకపోతే అక్కడ పిటిషన్ని క్వాష్ చేసే అవకాశం ఉంటుంది. అంటే కంప్లీట్గా ఆ కేసును కొట్టేసే అవకాశం ఉంటుంది. ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఏసీబీ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఉందో దాన్ని కొట్టేసే అవకాశం ఉంటుంది. సో ఫర్దర్గా వీళ్ళు మరి ఏం ఆధారాలతోని గవర్నర్కి వీళ్ళు లెటర్ రాసిరు, గవర్నర్ ఏ ఆధారాలను చూసి ఏ ఆధారాలు ప్రామాణికంగా తీసుకొని అవినీతి జరిగిందన్నట్టు ఆయన భావించి ఆ ఫైల్ మీద సంతకం పెట్టారు అనేది కూడా 27th రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కోర్టులో ఆ రోజు దాన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అయితే ఇంకోవైపు ఏమో దీని మీద లీగల్గా ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉన్నది. బట్ ఇంకొక వైపు ఏమో కేవలం పొలిటికల్ దురుద్దేశంతో, రాజకీయ దురుద్దేశంతో ఈ కేసు అంతా జరుగుతూ ఉన్నదని ముందు నుంచి కూడా ఎప్పుడైతే ఈ ఫార్ములా ఈ రేసు అక్రమాలు జరిగినాయని బయటకు వచ్చిందో, ప్రచారం మొదలైందో, కంప్లీట్గా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అంతా కూడా దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నదో, స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దీనిలో ప్రధానంగా వస్తున్నట్టు అనుమానాలు, ఇదంతా కూడా రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్నదని ఒక ప్రచారం మొదలైంది. సో దానికి తోడు, దానికి బలం చేకూర్చేలాగా ఫస్ట్ ఏసీబీ కేసు అని నమోదు చేశారు. ఇప్పుడు అది ఈడీ వరకు వెళ్తుంది, ఈడీ కూడా ఇంట్లో ఎంటర్ కాబోతుంది అన్న ఒక ప్రచారం మొదలైంది. అంటే ఇప్పుడు దీని మీద సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. ఏంటంటే గతంలో ఏదైతే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఏసీబీ అరెస్ట్ చేసింది, ఆ రోజు ఆయన రెడీ హ్యాండెడ్గా 50 లక్షల రూపాయల బ్యాగుతోని ఆ డబ్బులతోటి దొరికిపోయిండు. ఆ 50 లక్షల రూపాయలతో ఆయన ఏసీబీ పట్టుకుంది మొదట. ఆ తర్వాత అది మనీ లాండరింగ్ కిందకి వచ్చింది కాబట్టి, అంటే అక్రమ సొమ్ముని సక్రమంగా మార్చేలాగా అనధికారికంగా ఆ డబ్బు అంతా కూడా లావాదేవీలు జరిగినాయి కాబట్టి ఆ మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందులో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆ కేసు ప్రస్తుతం హియరింగ్ జరుగుతూ ఉన్నది. కానీ ముఖ్యమంత్రి దానికి అటెండ్ అవ్వట్లేదు, హియరింగ్స్ కూడా అటెండ్ అవ్వట్లేదు. ఆయన ఏదో రీజన్స్ తోటి అది చేస్తూ ఉన్నారు. దాని మీద జరుగుతూ ఉన్నది. సో అప్పుడు ఏసీబీ, తర్వాత ఈడీ. సో ఆ కక్షపూరితంగానే ఇప్పుడు ఇక్కడ కూడా ఏసీబీ ఫస్ట్ కేసు నమోదు చేసి ఆ తర్వాత దీన్ని ఈడీకి అప్పచెప్పే ఆలోచన జరుగుతూ ఉంది. అందుకే ఇవాళ నిన్న ఏసీబీ కేసు నమోదు అవుతుంది, ఇవాళ ఉదయం నుంచి ఈడీ ఎంటర్ అవుతుందన్న ఒక ప్రచారం కూడా మొదలైంది. దీనికి తోడు మొన్న ఢిల్లీ వెళ్ళింది కూడా ఆ ఈడీ కేసు కోసమే, రేవంత్ రెడ్డి పోయొచ్చింది కూడా ఆ ఈడీ తోటి అధ్యయించడానికి కేంద్రం పెద్దలను కలిసిరనే ఒక ఆరోపణ కూడా ప్రతిపక్షాల నుంచి కూడా వచ్చింది. సో దీని మీద పొలిటికల్గా ఎట్లాంటి అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి, రాజకీయంగా ఎట్లా జరుగుతూ ఉన్నది, దీని మీద ఒకసారి మనం శంకర్ తోటి కూడా మాట్లాడదాం. ఏం జరుగుతూ ఉన్నది ఈ కేసులో, కేటీఆర్ మీద ఏదైతే ఫార్ములా ఇష్యూ ఉందో దానిలో ఎట్లాంటి అవి జరుగుతూ ఉన్నాయనే దాని మీద కూడా మనం శంకర్, హలో, గుడ్ ఈవినింగ్ శంకర్. ఏం జరుగుతూ ఉంది అసలు? ఇవాళ క్వాష్ పిటిషన్ మీద 30th వరకు రిలీఫ్ వచ్చింది. సో నెక్స్ట్ పొలిటికల్గా ఏం జరగబోతుంది, లీగల్గా ఏందనేది మనం ఇప్పటివరకు లక్ష్మణ్ తోటి మాట్లాడినాం, అడ్వకేట్ లక్ష్మణ్తోని. సో పొలిటికల్గా ఎట్లా జరగబోతా ఉంది, లేకుండవచ్చు అనుకోవచ్చు. ఇది కంప్లీట్ గా ఇది ఒక క్రైమ్ అఫెన్స్ కేసు అని మనం చూడలేము. ఇది కంప్లీట్ ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి కేసు. ఇది మొదటి నుంచి కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ తో కూడుకున్నటువంటి కేసు ఇది. ఎందుకంటే
ఫార్ములా ఈ రేస్ అనేటువంటి వ్యవహారం అది ఇప్పుడు జరిగింది కాదు. 2023 ఫిబ్రవరిలో దాన్ని ఈవెంట్ చేసి దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు 2022 అక్టోబర్ లో జరిగినాయి. సో కానీ ఒక ఆల్మోస్ట్ అది జరిగిపోయి కూడా అంటే ఇలా ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. ఒకవేళ ఇన్ కేసు అందులో కనుక అది జరిగి ఉంటే ఈ సంవత్సర కాలం పాటు ఎందుకు అయి ఉంటది? కంప్లీట్ గా ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి కేసుగా మనం దాన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఇందాక లక్ష్మణ్ కూడా చెప్పారు కదా, మనకు ఒకవేళ అవినీతి జరిగిందని మీకు అనిపించినప్పుడు, ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ అనిపించినప్పుడు ఒక నెల రోజుల లోపల 14 రోజుల లోపల లేదంటే ఒక నెక్స్ట్ డే కూడా కేసు పెట్టొచ్చు. కేసు పెట్టవచ్చు, అరెస్ట్ చేయవచ్చు, తదుపరి విచారణ దాన్ని కోర్టు ముందు న్యాయస్థానం ముందు చూపించవచ్చు. కానీ పెట్టాలన్నా వద్దా, పెడితే ఏమైతుంది, ఇందులో కేసు ఏంటి, ఇందులో ఏంటి వ్యవహారం ఏంటి, అసలు ఇందులో ఈడీని తీసుకొస్తే ఎట్లా ఉంటది? ఇప్పుడు ఏసీబీ ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి, ఈ కేసు నిలవదు అని చెప్పడానికి ఇవాళ న్యాయమూర్తి గారు ఏదైతే హైకోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పే దానికి ఒక ప్రామాణికంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ కేసులో మీరు ఒకసారి కేసు వాదనను మనం వింటే తర్వాత మనం పొలిటికల్ గురించి మాట్లాడదాం. కేసు వాదనలో నేను ఫాలో అవుతా ఉన్నా, జడ్జి గారికి ఏజీ తరపు నుంచి మాట్లాడుతున్నటువంటి సురేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? ఇందులో చాలా లాభం పొందిండు ఆయన, రాజకీయ నాయకుడు, సో కాబట్టి ఈ సోన్సు లాభాలు ఉన్నాయి ఈయనకి, కాబట్టి ఈ కారణం చేత ఆయన మీద ఈ కేసు పెట్టినాము, ఈ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నట్టుగా అడిగితే దానికి జడ్జి గారు, ఇది ఇప్పుడు కేటీఆర్ లాయర్ కాదు అడిగింది, జడ్జి గారు ఏమన్నారు, అసలు ఇందులో ఏం తప్పు ఉంది, ఆయన మీద ఉన్నటువంటి నేరారోపణలు ఏంటివి అని చెప్పేసి జడ్జి గారు అడిగారు. జడ్జి గారు అడిగినప్పుడు జడ్జి గారికి ఏజీ ఏం సమాధానం చెప్పిండు అయ్యా అంటే, అందులో ఏం నేర ఆరోపణలు ఉన్నాయి అనేది విచారణలో తేలుతుంది, ఆయన చేసిన తప్పేంటది విచారణలో తేలుతుంది అని చెప్పేసి, అంటే ఒక కేసు ఏమీ లేదు అని చెప్పడానికి అక్కడ ఇవాళ ఏజీ వాదించినటువంటి వాదనలు కావచ్చు, జడ్జి గారు అడిగినటువంటి ప్రశ్నలు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే అక్కడ అంటే ప్రాథమికంగా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఒక రాజకీయ కోణంతో రాజకీయ కుట్ర ఆ కోణంలోనే ఈ కేసు నమోదు చేశారని చెప్పడానికి ఇవాళ జరిగినటువంటి వాదనలో ఒక బెస్ట్ ఒక చిన్న మచ్చుతునక లెక్క మనం దాన్ని చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ప్రభాకర్ ఏదైనా తప్పు చేసినట్టు ఏదో ప్రాథమిక ఎవిడెన్స్ ఉంటేనే కదా నీ మీద కేసు నమోదయ్యేది. అంతేగాని నా మీద నీకు ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉంది కాబట్టి కేసు నమోదు చేస్తా, విచారణ చేస్తా, వెనక ముంగల్ వెనకకి చేసి విచారణ చేస్తా, తర్వాత నేను నువ్వేం తప్పు చేసినావో తేలుస్తా, అప్పుడు పోలీస్ విచారణ తెలుస్తా అంటే కుదురుతుందా? అట్లా కుదరదు కదా. సో కానీ ఇవాళ ఏజీ గారి వాదనలు విన్న తర్వాత అట్లనే అనిపించింది. సో ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్యూ కూడా అప్పుడు ఓటుకు నోటు కేసు అప్పుడు ఆయన రెడ్ హ్యాండెడ్ గా డబ్బులతోటి దొరికిండు కాబట్టి అది ఏసీబీ కేసు అయిన తర్వాత ఈడీ వరకు వెళ్ళింది. ఇందులో అట్లాంటి ఎవిడెన్స్ కూడా ఏం కనబడట్లేదు కదా ముందు నుంచి. ఇందులో ఎవిడెన్స్ కనపడతలేదు. ఒకటి, ఆయన క్లియర్ గా కూడా ఏదైతే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం నడుస్తా ఉంది, ఈ మొత్తం వ్యవహారంలో కూడా 2 సార్లు ప్రెస్ మీడియా ముందుకు వచ్చి అసలు ఏంటి ఫార్ములా ఈ రేస్ ఏంటి, ఫార్ములా 1 రేస్ ఏంటి, దీనికి డిఫరెన్స్ ఏంటి, ఫార్ములా ఈ రేస్ లో ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయి, ఎందుకు మనం దాన్ని తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకోసం హైదరాబాద్ కు తేవాల్సి వచ్చింది, తెలంగాణకు తేవాల్సి వచ్చింది, ఆయన ఆలోచన ఏంటి, ఏ విధంగా రేపు భవిష్యత్తులో ఎలన్ మస్క్ లాంటి దిగ్గజాలను తీసుకొచ్చి టెస్లా లాంటి కంపెనీలను, ఎలక్ట్రానిక్ కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలనే ప్రయత్నం ఎట్లా చేసిరు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ఆయన 2 ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఆ 2 ప్రెస్ మీట్లలో కూడా వివరించడం జరిగింది. అంటే ఇందులో నీకు క్లియర్ గా అర్థమైపోతుంది, అన్నమాట. సో అంటే ఏ విధంగా కేసు అనేది వీళ్ళు కావాలని పొలిటికలైజ్ చేస్తా ఉన్నారో అర్థమైపోతుంది. దాంతో పాటు ఇక్కడ మనం 2 అంశాలను ప్రధానంగా తీసుకోవాలి ప్రభాకర్. ఇలా పొలిటికల్ గురించి అడుగుతున్నావు కాబట్టి ఇలా పొద్దున్న నుంచి ఇందులోకి ఈడీ ఇంటర్ఫేర్ అయింది, ఈడీ వచ్చేసింది అని చెప్పేసి ఏదో బాగా వార్తలు వస్తా ఉన్నాయి. కానీ వాస్తవానికి ఇంకా ఈడీ ఎక్కడ కూడా అధికారికంగా ఏం ప్రకటించినట్టయితే నేను ఎక్కడ కూడా అంత క్రాస్ చెక్ చేసినా ఎక్కడ కూడా లేదు. సో దాంతో పాటు ఈడీ లేఖ రాసింది ఏసీబీకి, ఆ ఎఫ్ఐఆర్ పంపేయండి, మాకు మీ దగ్గర ఎవిడెన్స్ డాక్యుమెంట్లు పంపేయండి అని చెప్పి లేఖ కూడా రాసిందనే ప్రచారం జరుగుతున్నది. సో ఆ ప్రచారం జరిగిందని దానికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే ఏమి అంటే ఎక్కడ కూడా అధికారికంగా లేదు. సో దాంతో పాటు ఇవాళ అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక వ్యాఖ్య చేసిరు. చేస్తూ ఏమన్నారంటే, ఇది ఆయన మాట్లాడుతూ ఏమన్నారు ఆ దాంట్లో ఆ స్పీచ్ లో, ఇది కంప్లీట్ గా ఇది ఎవరైతే ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా అయితే మాట్లాడిండో కేటీఆర్, సో దాంట్లో కొన్ని అంశాలని ఆయన ఉద్ఘాటించారు అసెంబ్లీలో. ఏమని చెప్పిండు, నాకు అసలు ఈ రేస్ సంబంధించినటువంటి భాగవతం తెలియదు. డిసెంబర్ 13 తారీఖు నాడు ఎవరైతే ఫార్ములా ఈ కో ఫౌండర్ ఉన్నాడో ఆయన వచ్చి కలిసిపోయి ఇలా భాగవతం మొత్తం చెప్పినాక నేను దాని మీద విచారణ స్టార్ట్ చేసిన అని చెప్పిండు.
ఇది ఎంత బ్లండర్ మిస్టేక్ అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వంలోకి రాకముందు నుంచి కూడా ఈ రేస్ మీద ఆరోపణలు చేసిరు, మనం చూసినాం. ఈ ఆరోపణలు చేసారు, దాని మీద ఒక ప్లాన్ చేసుకొని, అంటే ఇది రేపటి నాడు మనం ఏమన్నా మనకు అధికారం వస్తే ఎట్ట అయ్యాలని అంటే ఒక ప్లానింగ్ ప్రకారం వాళ్ళు అంతకుముందు నుంచి కూడా దాని మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అక్కడ. అంటే ఆయన ఏమంటున్నాడు, కో ఫౌండర్ ఎవరైతే కలిసిర్రో డిసెంబర్ 13 తారీఖు నాడు, అది ఆయన సర్టిఫికేట్, ఆయన క్లారిఫికేషన్ ఇచ్చిండు, కలిసింది నేనే, ఆ ఫోటోలో ఉన్నది నేనే, నన్నే కలిసిండు అని చెప్పిండు. చెప్పడంతో పాటు వాళ్ళు చెప్పినందుకే ఈ అవకతవకలు జరుగుతున్నాయి, కేటీఆర్ అక్రమాలకు పాల్పడరని వాళ్ళు చెప్పినందుకే మేము విచారణ చేస్తున్నాము అని చెప్పారు. ఇది ఎంత పెద్ద బ్లండర్ మిస్టేక్ అంటే, ఎందుకంటే ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు చెప్పిరని అనుకుందాం, కాసేపు చెప్పిరని అనుకున్నప్పుడు మళ్ళా 19 తారీఖు నాడు లేఖ ఎట్లా మెయిల్ ఎట్లా చేస్తాడు, ఇదే దానకిషోర్ గారికి ఇదే ప్రభుత్వానికి ఎట్లా లేఖ చేస్తాడు, అదే ఎవరైతే కలిసిపోయిన వ్యక్తి ఎట్లా మెయిల్ చేస్తాడు, 4 పేజీల మెయిల్ ఎట్లా చేస్తాడు, ఆ మెయిల్ లో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఏమైతుంది, మీరు రెస్పాండ్ కండి, మీరు ఏమో చేస్తారా చెయ్యరా, ఏం సంగతి అని చెప్పేసి ఎట్లా అడుగుతాడు. ఒకవేళ ఇన్ కేసు ఇట్లా అక్రమాలకు పాల్పడేది అయితే అయినప్పుడు అప్పుడే అంతకు ముందే వాళ్ళ క్లారిటీ వచ్చి ఉండాలి కదా. ఒకవేళ అప్పటికి అయిపోయినాక మళ్ళీ తర్వాత 22 తారీఖు నాడు మళ్ళీ ఒక లేఖ లీగల్ టీం ఇచ్చింది, వాళ్ళ ఫార్ములా ఈకి సంబంధించినటువంటి లీగల్ హెడ్ నుంచి కూడా ఒక లేఖ వచ్చింది. మరి ఆ లేఖలో కూడా ప్రస్తావించారు కదా, మీరు ఎంఓయూను బ్రీచ్ చేస్తా ఉన్నారు, మనకున్నటువంటి అగ్రిమెంట్ ని మీరు అది చేస్తా ఉన్నారు, దానివల్ల మేము ఇది మీతో చేసుకున్నటువంటి ఎంఓయూను రద్దు చేసుకుంటాం, తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఎంఓయూను రద్దు చేసుకుంటున్నాము అని చెప్పేసి అందులో కూడా ఒక లేఖ పంపారు కదా. దాంతో పాటు లాస్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు కదా, మళ్ళీ 4 రోజుల పాటు మీకు అవకాశం ఇస్తున్నాము, ఒకవేళ మీ 4 రోజుల మీరు కట్టేసుకుంటే మేము రేస్ నిర్వహిస్తేందుకు ముందుకు వస్తామని చెప్పేసి ఇట్లా వేసారు కదా. మరి ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యలు, ఆ రోజు జరిగినటువంటి వ్యవహారం, ఎందుకంటే కేటీఆర్ గారు మొత్తం అవన్నీ కూడా బయటకు ఇచ్చేసారు, మీడియాకు కూడా ఇచ్చేసారు, ఎవరెవరు ఏమేమి లేఖలు రాశారు, ఎట్ట అయినాయి అనేది. సో అందులో క్లియర్ గా ఉంది, అందులో స్పష్టంగా ఉన్నది. గత ప్రభుత్వము 2 టర్ములు మాకు పే చేసింది, ఇంకొక టర్మ్ మీరు చేయాల్సి ఉంది, మీరు అనుకున్నటువంటి ఒప్పందం ప్రకారం టైంలో పే చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇవన్నీ క్లియర్ గా స్పష్టంగా వాళ్ళు రాయడం జరిగింది. అందులో ఒకవేళ అవకతవకలు జరిగినాయని ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ కో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, ఫార్ములా ఈ రేస్ కి సంబంధించినటువంటి కో ఫౌండర్ సంస్థ కో ఫౌండర్ ఆయన చెప్పినట్టయితే ఇవన్నీ ఎందుకు జరుగుతుంది తర్వాత ప్రాసెస్, ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తా ఉందన్నమాట. ఇదంతా కంప్లీట్ గా ఒక పొలిటికల్ టర్మ్. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది, ప్రతిపక్షం 2-3 రోజులకి వెళ్ళి దాని మీద పట్టుబడతా ఉన్నది. ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి మీరు చర్చ పెట్టండి, ఒక రోజు పెడతారా, గంట పెడతారా, 2 గంటలు పెడతారా, చర్చ పెట్టండి, దాంట్లో వాస్తవాలు ఏంటివి అవాస్తవాలు ఏంటివి తెలుసుదాము, ఎవరు ఏం తప్పు చేసినా తెలుసుదాము, మీ దగ్గర ఉన్నటువంటి మా మీద చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి పత్రాలు కానీ ఏమున్నాయో మీరు చూపించండి, మా దగ్గర ఉన్నాయి మేము చూపిస్తాం అన్నట్టుగా ప్రతిపక్షం కూడా వాయిదా తీర్మానం ఇచ్చింది. మొన్నటి నుంచి లేఖలు రాస్తా ఉంది, స్పీకర్ కి ప్రత్యేకంగా కలిసిపోయి ఇచ్చి వచ్చినారు. ఈ రాహుల్ గాంధీకి లేఖ రాసిండ్రు కేటీఆర్, అలాగే ముఖ్యమంత్రికి లేఖ రాసిండ్రు. ఇన్నిసార్లు ఇవన్నీ జరుగుతున్నా కానీ మరి ఎందుకు చర్చకు తీసుకోవడం లేదనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అసెంబ్లీలో చర్చ జరిగితే తప్పేది ఒప్పేది, నల్లయ్యేది తెల్లయ్యేది, అసలు ప్రభుత్వం కక్షపూరితంగా కేసు పెట్టిందా లేకపోతే నిజంగానే అందులో తప్పు జరిగిందా ఏంటి అనేది తేలిపోతుంది కదా. సో తేలిపోతుంది కాబట్టి 100% ఇది కేసు పెట్టి జైల్లో పెట్టినాక తర్వాత సరే కేసు ఉంటదా వీగిపోతుందా ఏమైతుందా తర్వాత సంగతి, అది కొంత న్యాయం లేట్ గా జరుగుతుంది కానీ జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఉంటది. సో కాబట్టి కొంత ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కవిత అరెస్ట్ అయింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో, ఆమె అరెస్ట్ చేసి తీసుకుపోయి పెట్టిరు, 6 నెలల్లో ఏమో జైల్లో ఉంచారు దగ్గర. ఉంచినాక తర్వాత ఏం చేసారు, సుప్రీంకోర్టు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి ఏముంది కేసులా, ఏమైనా మీ పశలేవి దొరికిన పశలేవి, ఈ కథ ఏది అదేదని అడిగితే నోరెల్లా పెట్టింది ఈడి తెల్లముఖం వేసింది. చివరికి ఏమైంది, ఆమెకు బెయిల్ ఇచ్చేసింది. అంటే ఆమె చేయనటువంటి తప్పుకు 6 నెలలు జైల్లో ఆమెను పెట్టిర్రు, ఉండాల్సి వచ్చింది. కానీ వాళ్ళ రాజకీయంగా కావాల్సినటువంటి లాభాలు గాని రాజకీయంగా ఏవైతే ఉంటాయో అవన్నీ నెరవేరినాయి కదా. సో కాబట్టి సేమ్ ఇట్లనే ఇప్పుడు కేటీఆర్ మీద ఈ కేసు తేలుతుందని ఈయనకు శిక్ష పడుతుంది అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఏసీబీని ఇందులో కేసు పెట్టేసి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టి 1 నెలలో 2 నెలల్లో ఉంచితే ఇట్లా స్వామి కార్యము స్వకార్యము లెక్క మన ప్రతీకారము మన రాజకీయ లాభము ఇవన్నీ తీర్థమైనటువంటి ఆరోపణలు కూడా బీఆర్ఎస్ నుంచి వస్తా ఉన్నాయి. సో దాంతో పాటు నన్ను అరెస్ట్ చేసిర్రు, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిర్రు, నాకు అదైపోయింది కాబట్టి ఇప్పుడు నేను కూడా అరెస్ట్ చేయాలి, నేను ముఖ్యమంత్రి అయినా కదా, ముఖ్యమంత్రి ఆయనకు అరెస్ట్ చేయకపోతే ఎట్లా అనేటువంటి దాంట్లో ఆయన ఉన్నట్టుగా క్లియర్ గా అర్థమైతా ఉంది కంప్లీట్ గా. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్, మరి గవర్నమెంట్ మిస్ అయిందా, రేవంత్ రెడ్డి మిస్ అయిందా, అధికారులు మిస్ అయ్యారా అనేది. అప్పుడు కూడా సేమ్ ఏసీబీ కేసు నమోదు చేసింది రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒటుకు నోటు కేసులో. అయితే అప్పుడు ఆయన రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు దొరికినాయి.
దొరికినా కూడా ఇప్పుడు ఆ కేసు ఇంకా విచారణ జరుగుతూ ఉన్నది. 2015లో జరిగితే ఇప్పటివరకు కూడా స్టిల్ ఆ విచారణ జరుగుతూనే ఉన్నది. ఈయన బయటకు బెయిల్ మీద బయటకు కూడా వచ్చేసిండు ఆల్రెడీ. అవును అవును. సో అందులో 100% ఎవిడెన్స్ ఉంది, కళ్ళ ముందు వీడియో రికార్డ్స్ ఉన్నాయి, ఆడియో రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఇప్పటికీ ఈయన బయట ఉన్నాడు. ప్లస్ చంద్రబాబు నాయుడు ఆడియో ఉంది, బ్రీఫ్డ్ మీ అన్న ఆడియో కూడా అందులో మనం అందరం విన్నాం, పబ్లిక్ అందరూ విన్నది అది. ఆడియో ఉన్నా కూడా ఆయన నిర్దోషిగా కోర్టు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని దాంట్లో చంద్రబాబు నాయుడు కూడా బయటకు వచ్చేసిండు, ఆ కేసు నుంచి వెళ్ళిపోయిండు. సో అంత పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఉన్న దగ్గరనే, రెడీ హ్యాండెడ్ ఎవిడెన్స్ ఉన్న దగ్గరనే వీళ్ళు బయట వచ్చి ఉన్నారు. మరి ఇక్కడ అసలు ఎట్లాంటి ఆధారాలు దొరకలేదు, వీళ్ళు మనీ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఎట్లాంటి ఆధారాలు లేవు, అన్ని అఫీషియల్గా డబ్బులు కూడా ముట్టాయని చెప్పి వాళ్ళు ఇచ్చిన మెయిల్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి జరిగినటువంటి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మరి ఎట్లా ఇంత కేసు నిలబడే పరిస్థితి ఇది, లేకపోతే 100% ఇది పొలిటికల్ కేసు అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారా? ఇది పొలిటికల్ కేసు అయినా ఏ కేసు అయినా కేటీఆర్ ని జైల్లో పెట్టాలన్నటువంటి ఒక కృత నిశ్చయంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది సుస్పష్టంగా అర్థమైపోతుంది ఇక్కడ చూస్తా ఉంటే. అంటే అది పొలిటికల్ కావచ్చు, అది అందులో నేరం ఉండొచ్చు, నేరం లేకపోవచ్చు. మన కేటీఆర్ దాకేందుకు మన అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యిండు, ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది, మధ్యంతర బెయిల్ ఇచ్చినాక కూడా 12 గంటలు జైల్లో పెట్టిరా లేదా? సరే రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు, ఏదో చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు రాజుగారు తలుచుకుంటే కొరడ దెబ్బలకు కొదవన అన్నట్టుగా ఇప్పుడు రాజ్యంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తలుచుకొని కేసు పెట్టాలని ఫిక్స్ అయిన తర్వాత అందులో నేరం జరిగిందా, అన్యాయం ఉందా, ఏముందా అనేది పక్కన పెట్టు. ప్రతిదీ ఏదో చేసేసి ఏదో ఒక రకంగా చేసి ఇది ఒక రాజకీయంగా దీన్ని అది చేయాలన్నటువంటి ప్రయత్నం అయితే సుస్పష్టంగా కనపడతా ఉంది ఇందులో. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో ప్రజల దగ్గరికి పోతా అన్నాడు, పాదయాత్ర అంటున్నాడు, ఇదంటున్నాడు. లగచర్ల విషయంలో బాగా రైతులకు రేవంత్ రెడ్డి మొత్తం ఎక్కడికక్కడ అరెస్టులు గాని ఇవన్నీ కానీ చేసి ఎక్కడికక్కడ కట్టడి చేస్తే ఈయన పోయి వాళ్ళను హక్కున చేర్చుకున్నాడు, ఢిల్లీ దాకా తీసుకుపోయిండు, కాన్స్టిట్యూషన్ క్లబ్ కు తీసుకుపోయిండు, ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్లు కావచ్చు, మానవ హక్కుల కమిషన్లు కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికీ జాతీయ స్థాయి తీసుకుపోయిండు. జాతీయ మీడియాలో కూర్చోబెట్టి ఇష్యూను మొత్తం జాతీయ స్థాయి మీడియా చర్చించే విధంగా చేసిండు. సీఎం సొంత నియోజకవర్గం జరిగినటువంటి దారుణ కాండ్ అని, దాంతో పాటు వాళ్ళకు న్యాయ సహాయం అందించారు. నిన్న వాళ్ళు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. ఇదంతా కూడా కేటీఆర్ కాస్త ఆ రైతులని పర్సనల్ గా తీసుకొని వాళ్ళ ఇబ్బందులను పర్సనల్ గా తీసుకొని ఆయన చేయడం, ఇదంతా కూడా మింగుడు పడినటువంటి వ్యవహారం లెక్క కనబడతా ఉంది. చూస్తా ఉంటే ఇక్కడ మనం క్లియర్ గా అర్థమవుతుంది. సో కాబట్టి ఇవన్నిటిని కోణంలో ఉంచుకొని కేటీఆర్ బయట ఉండడం వల్ల నాకు కొంత కంటిలో నర్సు లెక్క కొంత దాని లెక్క ఉన్నాడు తప్ప కొంత నన్ను ఫ్రీగా చేసుకో. సినిమాలో డైలాగ్ ఉంటది కదా ప్రభాకర్, నిద్ర లేదు కురుకు లేదు అనేది అంటుంటాడు చూసినావా? సో అట్లా ఈయన సరే ఆయన కూర్చొని అయితే కూర్చున్నాడు కానీ ఈయనకు నిమ్మలం లేకుండా అయిపోతా ఉందని చెప్పేసి కొంత ఇదంతా కూడా రాజకీయంగా కొంత డిస్టర్బెన్స్ లేకుండా ఒక 5-6 నెలల పాటు నిమ్మలంగా ఉందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది అందులో. ఎందుకంటే ఈ కేసు మొత్తం చూసిన తర్వాత, పొలిటికల్ గా జరుగుతున్నటువంటి సినారియో చూసిన తర్వాత ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఏంటి అంటే, ఇందులో క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులల్లా మెజారిటీ మంత్రులు ఏదో ఒకరిద్దరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు తప్ప మెజారిటీ మంత్రులు ఎవ్వరు కూడా ఈ కేసు పెద్ద తుప్పేలు కేసు, ఇది వద్దంటే వద్దు, అనవసరంగా ప్రభుత్వానికి బదనాం అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి బదనాం అవుతుంది, రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే గ్రామ స్థాయిలో ప్రజలు మొత్తం పార్టీ మీద కొంత తీవ్ర వ్యతిరేకత ఉన్నారు, మనం ఇచ్చినటువంటి హామీలు మనం ఇచ్చినటువంటి దాని మీద కొంత నెరవేర్చకపోగా మనము ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా వ్యవహారం కొంత మనం పప్పులో కాలేస్తున్నాము, కాంగ్రెస్ కు ఎప్పుడు లేనటువంటి ఆనవాయితీని మనం కొత్తగా అలవాటు చేస్తా ఉన్నాము. సో కాబట్టి ఎందుకంటే బీజేపీతో పోల్చుకుంటే కొంత కాంగ్రెస్ కొంత రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుంది, అన్ని వర్గాలను సమానంగా చూస్తున్నటువంటి ఒక పేరు ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వం గానీ ఇవన్నీ కానీ చూస్తా ఉంటే దానికి అన్ని అవేవి కూడా మినహాయింపు లెక్క అనిపిస్తలేవు. సేమ్ బీజేపీ పాలన ఏ విధంగా అయితే అణచివేతలు అది ఉంటుందో వాళ్ళు చెప్పడం బయటికి చెప్తా ఉంటారు, చేసేవి చేస్తా ఉంటారు. సేమ్ అట్లనే ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, మేము అందరికీ అది ప్రజల దగ్గరికే పాలన అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ చేసేటువంటి కార్యక్రమాలు చూస్తే ఉంటే మాత్రం ఎక్కడికక్కడ నిర్బంధము ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. సో వీటన్నింటినీ గమనించి చూస్తే ఆయన కొంత పొలిటికల్ రిలాక్సేషన్ కోరుకుంటా ఉన్నాడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. దానికోసము అడ్డుగా ఉన్నటువంటి కేటీఆర్ ని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తీసుకొచ్చి ప్రజా సమస్యలని అసెంబ్లీలో గానీ ఇటు ప్రజాక్షేత్రంలో గానీ ఇటు చేస్తున్నాడు కాబట్టి కొంత ఆయన రిలాక్సేషన్ కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ రిలాక్సేషన్ కోసం ఈయన అరెస్ట్ చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయం కావచ్చు. ఇంతకుముందుగా మనం గతంలో 2-3 రోజుల క్రితం కూడా వార్తలు రాయడం జరిగింది. అసలు ఏమైతుంది ఇలా మార్నింగ్ కూడా నేను మార్నింగ్ న్యూస్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన అసలు కేసు ఏంటిది, ఎట్టెట్టయితుంది ఏంది అనేది. ఒకవేళ వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, హైదరాబాద్ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే
ఈ రేసు నిర్వహించాల్సి ఉండే వీళ్ళు పకడ్బందీగా. సరే గతంలో అవినీతి ఆరోపణలు అయినాయి, అవినీతి అయింది అంటున్నారు కదా, వీళ్ళు పకడ్బందీగా నిర్వహించేసి వీళ్ళు ఆడే కంటే మంచిగా ఇంకా పెట్టుబడులు తెచ్చి ఇంకా అది చేయాల్సి ఉండే. అది వేయకపోగా దాన్ని మొత్తానికి బంద్ చేయడం ఒకటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి మస్కబారే, స్టేట్ అబాస్ పాలైపోయి అంతర్జాతీయ స్థాయిలో. దాంతో పాటు ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి అరెస్ట్ వల్ల కూడా ఒక చర్చ కూడా అవుతుంది. ఈ ఫార్ములా రేస్ నిర్వహణ తోటి ఇటు అయిందంట అన్నటువంటి చర్చ కూడా అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ కేసు అయితే నిలబడేటువంటి కేసులే కనబడతలేదు. ఇది కేవలం ఆయన అరెస్ట్ చేయడం అయితే పక్కా. ఆ కంపెనీ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు అంతర్జాతీయ సంస్థ దేశంలో ఫస్ట్ టైం మన దగ్గర వచ్చినప్పుడు ఆ కంపెనీ కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాడు నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఇట్లాంటివి రావడానికి కూడా రాడు ముందుకు. కానీ అరెస్ట్ మాత్రం తప్పకుండా ఉంటది. కేటీఆర్ అరెస్ట్ చేయాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. పొద్దుగా లేస్తే సాయంత్రం నాకు గతంలో ఎవడైనా సరే పాలకులు ఏమనుకుంటారో, సరే ఈ పేదల కోసం ఏం చేద్దాము, రైతుల కోసం ఏం చేద్దాము, విద్యార్థుల కోసం ఏం చేద్దాము, నిరుద్యోగుల కోసం ఏం చేద్దాము, గత పాలకులను ఎలా మార్పిద్దాము, మన మార్కు ఎలా చూపించుకుందాం అనేటువంటి ఆలోచనలు చాలా మంది పాలకులకు ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ఉన్నప్పుడు కొంతమంది క్యాబినెట్ లకు అందరికి కూడా కేటీఆర్ నెట్ అరెస్ట్ చేద్దాము, మాట్లాడుతూ నెట్ అరెస్ట్ చేద్దాము, లేకపోతే వీళ్ళని ఎట్లా అరెస్ట్ చేద్దాము, ఇదే పంతంగా పెట్టుకుని నడుస్తున్నట్టుగా కనపడతా ఉంది తప్ప ఇప్పటికైనా ఆ ప్రభుత్వం గానీ వాళ్ళు గానీ కొంచెం ప్రజాక్షేమంలో ప్రజా సంక్షేమం వైపు దృష్టి పెట్టి ఈ రాజకీయాలను కొంత పక్కన పెడితే మంచిగా ఉంటది. కానీ చూస్తుంటే మాత్రం అదేది కనపడుతున్నట్టు కనపడతలేదు ప్రభాకర్. ఓకే థ్యాంక్ యూ శేఖర్. థ్యాంక్ యూ. ఇది కంప్లీట్గా అడ్వకేట్ చెప్పిన దాన్ని చూసినాము. మనం చేసిన అనాలిసిస్ ప్రకారం కూడా మనం నిన్నటి నుంచి చూస్తున్నటువంటి పరిణామాలు కావచ్చు, గత ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ చూసినా కూడా కేవలం రాజకీయ దురుద్దేశం తప్పితే ఇందులో వేరే కనబడట్లేదు. అట్లే కాదు, ఎక్స్లో చాలామంది అడ్వకేట్లు, హైకోర్టు సంబంధించినటువంటి చాలామంది సీనియర్ అడ్వకేట్లు కూడా ఎక్స్లో పోస్టులు పెడతా ఉన్నారు. అందులో అసలు ఎక్కడ కూడా కేసు నిలబడే పరిస్థితి లేదు. ఆ కేసు ఎక్కడ కూడా అవినీతి జరిగినట్టుగా ఆధారాలు లేవు. అవినీతి జరిగిందని వీళ్ళు కేవలం ఆరోపణలు తప్పితే ఎక్కడ కూడా అట్లాంటి జరిగిన ఆనవాళ్ళు కూడా కనబడట్లేదు. ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి పరిణామాలు కావచ్చు, ఏదో ఒక చోట డబ్బులు దారి తప్పినాయనో, లేకపోతే డబ్బులు కంపెనీ నుంచి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్కి వచ్చినాయనో చెప్పడానికి ఎట్లాంటి ఆధారాలు లేవు. అధికారికంగా వాళ్ళకు ఎంత చెల్లించాలి లైసెన్స్ ఫీజు కింద, అట్లాగే రేస్ నిర్వహణకు సంబంధించి ఎంత చెల్లించాలి, ఇవన్నీ కూడా అఫీషియల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. కాబట్టి ఎక్కడ కూడా ఇందులో కేటీఆర్ మీద కేసు పెట్టడానికి కానీ, ఏసీబీ కేసే కాదు, అసలు ఈడీ ఎంటర్ అవ్వడానికి ఇందులో అవకాశమే లేదు. మనీ లాండరింగ్ లేదు, అవినీతి లేదు, రెండూ లేనప్పుడు కేవలం ఇది రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్న తప్పితే ఇందులో ఇంకొకటి లేదు అని చెప్పేసి చాలామంది సీనియర్ అడ్వకేట్లు కూడా ఎక్స్లో పోస్టులు పెడతా ఉన్నారు. అంటే కంప్లీట్గా అర్థమవుతుంది ఏంటంటే రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేయాలని ఏకైక లక్ష్యం. అంటే అప్పుడు నన్ను అరెస్ట్ చేసిర్రు అంటే అదొక రీజన్తో అరెస్ట్ చేసిర్రు, కానీ అరెస్ట్ చేసిర్రు అనేదే మనసులో పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది. అప్పుడు నన్ను అరెస్ట్ చేసిర్రు కాబట్టి ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయాలా, జైలుకు పంపించినోనే కావాలా, నేను 2-3 నెలలు జైల్లో ఉన్నా కాబట్టి నేను కూడా ఒక 2-3 నెలలు జైల్లో ఉండాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నట్టే కనిపిస్తూ ఉన్నది తప్పితే ఇందులో మరొక కారణం కానీ మరొక లీగల్ పాయింట్ కానీ ఇప్పుడు మనం అడ్వకేట్లతో మాట్లాడినప్పుడు కూడా మనం చూసినటువంటి అనాలిసిస్లో కూడా ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి.